నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అది డబ్బుమయం. డబ్బు ఉంటేనే అనురాగం, ఆప్యాయత, ప్రేమ. డబ్బు లేదనుకోండి, అనురాగం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, బంధుత్వం లేదు, కనీసం స్నేహం కూడా లేదు. అదే మీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బు కోసం తీసుకొచ్చే స్నేహాలు ఎక్కువనే ఉంటాయి, బంధాలు ఎక్కువనే ఉంటాయి, బంధుత్వాలు ఎక్కువనే ఉంటాయి. నువ్వేం చేసినా రైట్, నువ్వేం చేసినా అది కరెక్టే అని నిన్ను కోడే వాళ్ళు ఉంటారు. ఒకసారి నీ దగ్గర డబ్బు లేదనుకో, నువ్వేం చేసినా తప్పే. ఒకవేళ నువ్వు అప్పటిదాకా నువ్వు పెట్టి ఉండి ఒక్క రోజు పెట్టకు, నీ దగ్గరికి ఎవరు రాడు. నీ జేబులో 500 ఉన్నాయి, 500 రూపాయలు ఖర్చు అయ్యేంత దాకా నీ చుట్టూ ఉంటారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా. 500 ఖర్చు అయిన రోజు నీ దగ్గర ఒక్కడు. నిజంగా కష్టాలు ఉన్నామని తెలిసిందనుకో, నీ భుజం తట్టి నీ దగ్గర నేను ఉండి ఆ కష్టాలు గట్టెక్కించే విధంగా ఎవడైతే నేను ప్రోత్సహిస్తాడో వాడే నిజమైన పని. నీ కష్టాలను చూసి రావాలి, కానీ నీ దగ్గర ఉన్న డబ్బులు, నీ దగ్గర ఉన్న ఎంత బంగారం ఎంత ఉంది, నీ ఆస్తి ఎంత అని చూసి వాడు బంధువు కాదు, స్నేహితుడు కాదు. కేవలం వాడు అవసరం కోసం, వాని స్వార్థం కోసం మనతో స్నేహం చేస్తాడు, వాని స్వార్థం కోసమే మనతో బంధుత్వం పెంచుకుంటాడు. వన్స్ మన దగ్గర డబ్బులు లేవని తెలిసిన అనుకోండి, స్వార్థం, ప్రేమ ఉండదు, అనురాగం, స్నేహం ఏది ఉండదు, మొత్తం ట్రాష్. కేవలం మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి ఈ స్థాయికి రావడానికి, మనల్ని నమ్ముకొని వేరే ఇంటి నుంచి మన ఇంటికి వచ్చి మన వంశాన్ని మోస్తూ ఉంటుంది మన భార్య. కేవలం మన తల్లిదండ్రులు మన భార్య కోసం, మన పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఈ ఖర్చులు పెట్టి లేని కష్టాలు కొని తెచ్చుకోకండి. మన కోసం, మన ఇంట్లో ఎదురు చూసే వాళ్ళ పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం. ఈ రోజులు మన తల్లిదండ్రులు మన అవసరం చాలా చాలా ఉంది. ఆ ఏజ్లోకి వచ్చేసరికి మనం ఉంటామో లేదు, కానీ మన తల్లిదండ్రులకు మన అవసరం చాలా ఉంది. రేపు రోజున మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూడాలంటే కూడా మనం ఇచ్చే విలువలే, మన తల్లిదండ్రులు చూసే విలువను బట్టి వాళ్ళు మనం చూస్తారు. సో డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఉన్నందులో మీ కుటుంబం కోసం ఖర్చు చేయండి. అనవసరంగా లేని ఆర్భాటాలకు పోయి లేని కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఈరోజు డబ్బు ఉంటేనే ప్రేమ, డబ్బు ఉంటేనే అనురాగం. కాబట్టి లేని హైప్ క్రియేట్ చేసుకొని లేని అనుమానాల కోసం వెంపాలాడకండి. ఈ పైసా అందరినీ విడగొడుతుంది, అవసరమైతే ఇదే పైసా అందరినీ కలుగుతుంది కూడా. సో మీ దగ్గర ఉంటే డబ్బులు దాచుకోండి, పొదుపు చేసుకోండి. మీ కుటుంబ అవసరాల కోసం, మీ అవసరాల కోసమే మీరు ఖర్చు పెట్టుకోండి. పుట్టేటప్పుడు ఒక్కరిగా నచ్చినాం, పోయేటప్పుడు ఒక్కరిగానే పోతాడు. నీ డబ్బులు రావు, నీ ఆస్తి రాదు, నీ కాళ్ళు బంగ్లాలు ఇవి రావు, అంత ట్రాష్. ఉన్న 4 రోజులు నవ్వుకుంటూ సరదాగా 10 మందితో మాట్లాడుకుంటూ గడుపు. ఎప్పుడు ఏమైందో తెలియని రోజు. కరోనా లాంటి ఒక విపత్కర పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మనలో మార్పు రాలే. బలగం లాంటి ఒక గొప్ప సినిమా తీసిన వేణు, అయినా మన దగ్గర బలగంలో ఉన్న బంధుత్వం ఆపేది ఎవరి దగ్గర లేదు. అందులో జరిగినట్టే బయట కూడా జరుగుతాయి, కానీ ఎక్కడ కూడా మనలు పాటించారు. కాబట్టి మీ జాగ్రత్తలో మీ డబ్బు కోసం, మీ అవసరాల కోసమే వాడుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ వద్దాం పటేల్ టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్.